యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపింపవలెను. ఒక పూజారి దేవునికి మరియు మానవుడికి మధ్య నిలబడి మానవుడిని దేవునితో అనుసంధానం చేసే పనిని చేస్తాడు. మనుష్యుల మధ్య నుండి ఏర్పరచబడిన ప్రతి ప్రధాన యాజకుడు పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని సంబంధమైన విషయములలో మనుష్యుల నిమిత్తము నియమింపబడును. రోజువారీ ధ్యానం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మలాకి 2:7. యాజకుడు ఎవరు? యాజకుడు అంటే మనిషికి దేవునికి మధ్య నిలబడి మనిషిని దేవునికి అనుసంధానం చేసే పని చేసేవాడు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడివాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. హెబ్రీయులకు 5:1. ఏదెను తోటలో మానవుడు పాపం చేయకముందు దేవునికి మానవునికి మధ్య ఎలాంటి విభజన లేదా దూరం లేదు. మానవుడు పాపంలో పడిన వెంటనే ఆ పాపమే దేవునికి మానవునికి మధ్య ఒక లోతైన అగాధాన్ని సృష్టించింది. పాపం మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది. ఇది మన ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తుంది మరియు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, క్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా గ్రంథము 59:1-2. ఈ విభజనను తిరిగి కలపటానికి పూజారులు దేవుని మరియు మానవుల మధ్య ఆధ్యాత్మిక వారధిగా పనిచేశారు. వారు మధ్యవర్తులుగా వ్యవహరించారు మరియు పాప ప్రాయశ్చిత్తమునకు బలులు అర్పించారు మరియు మనుష్యుల తరపున దేవునికి ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా దేవునిచే నియమించబడిన పూజారులు ఆయన కూడా బలహీనతకు లోనవుతాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి రక్తముతో ప్రవేశించి తన కొరకును ప్రజల పాపముల కొరకును ఆ రక్తమును ప్రాయశ్చిత్తముగా అర్పించేవాడు. ఎందుకంటే ఎద్దుల మరియు మేకల రక్తము మరియు అపవిత్రులపై చల్లబడిన ఆవు బూడిద వారిని పరిపూర్ణంగా పవిత్రపరచలేదు. కాబట్టి ప్రధాన యాజకుడు తన సొంత పాపముల కొరకును మరియు ప్రజల పాపముల కొరకును సంవత్సరానికి ఒకసారి బలులు అర్పిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల నుండి వేరుచేయబడినవాడు మరియు పరలోకము కంటే హెచ్చుగా హెచ్చించబడినవాడు. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పనిచేసి ముగించెను. హెబ్రీయులకు 7:28. దేవుని వాక్యము మనలను రాజయాజక సమూహమని పిలుస్తుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు. 1 పేతురు 2:9. దేవుడు యాజకుని నుండి కొన్ని ప్రత్యేకమైన విషయాలను ఆశించినట్లే ఆయనకు మన నుండి కూడా కొన్ని ముఖ్యమైన అంచనాలు ఉన్నాయి. దేవుని వాక్యము మన పెదవులు జ్ఞానమును కాపాడవలెనని చెప్పుచున్నది. ఇక్కడ జ్ఞానము అనునది దేవుని వాక్యమును సూచించును. కాపాడుట అనునది ఆ వాక్యమును మనసులో ఉంచుకొని మన జీవితాలలో ఆచరణలో పెట్టుటను సూచించును. మనం దేవుని వాక్యమును అంగీకరించి దాని ప్రకారము మన జీవితాలను క్రమపరుచుకున్నప్పుడు ఇతరులతో దానిని పంచుకొనుటకు
యాజకత్వము యొక్క అర్హతను మనము ప్రదర్శిస్తాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రకటన గ్రంథము 1:6. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమేన్.